అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి పైన ఒక ఆరోపణ వచ్చింది. అయితే అది ఏంటి ఆరోపణ, దాంట్లో ఎంత నిజం ఉందనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం, అరవ శ్రీధర్ గారి పైన, జనసేన ఎమ్మెల్యే గారి పైన ఒక ఆరోపణ వచ్చింది. ఒక ఆవిడ వచ్చి మరి సాక్షి మీడియాకి ఆవిడ లైవ్ వెళ్ళి నా మీద ఎలాగా లైంగిక వేధింపులు చేశారు, నా కొడుకును చంపేస్తాను అంటున్నారు, సో అతను మంచివాడు కాదు ఇదని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అసలు ఈ విషయం ఏంటి, అసలు ఎంతవరకు నిజం, ఇది ఆవిడ ఎవరు ఏంటి అనేది కాస్త అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, మీకు తెలిసింది మొత్తం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఆ వీడియోలు చూశాను, అటువైపు వీడియోలు ఇటువైపు వీడియోలు, ఎవరు ఏ విధంగా వాటిని పోస్ట్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే ఆవిడే స్వయంగా నిన్న మీరన్న సాక్షి మీడియాలోనే ఒక స్కార్ఫ్ కట్టేసి కళ్ళు మాత్రమే కనిపిస్తూ మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఆవిడెవరో తెలియకుండా ఉండటం కోసం ఆవిడ అలా వచ్చిందని అనుకున్నాను. తర్వాత ఆవిడ అసలు ఎవరు అని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేసి ఆవిడ వీడియోలన్నీ బయటికి తీశారు. ఎవరితో ఎలా ప్రవర్తించింది, ఆవిడ గత చరిత్ర ఏంటి, ఆవిడ మీద ఉన్న రకరకాల ఆరోపణలు ఏంటి, అదేవిధంగా ఆవిడ ఎవరెవరిని ఏ విధంగా బెదిరించింది అనేది కూడా. మరి ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపించిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జగనన్న వదిలిన మరో బాణం అనేది మాత్రం అర్థమైంది. ఏ విధంగా చెప్పబోతున్నారు మీరు జగనన్న వదిలిన బాణం అని? అంటే ఇక్కడ ఒకటమ్మా, సాక్షి మీడియాలో కూర్చోబెట్టేసి వాళ్ళు అరిచి గగ్గోలు పెట్టేసి ఈశ్వర్కైతే అసలు మంచినీళ్ళు కూడా తాగే టైం లేదనమాట. అంత ఘోరంగా అంత ఇదిగా చెప్తున్నాడు. అంత ఘోరంగా చెప్తున్న సాక్షి ఈశ్వర్ గాని, వాళ్ళ ఛానల్లో ఉన్న లేడీస్ కానీ అమరావతి మహిళల్ని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఒక అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చి మరి నిర్బంధించి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఎన్నో రోజులు ఇబ్బంది గురి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. మరి షర్మిల చీర గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఈ రోజున ఎందుకు ఈవిడనే నెత్తిన పెట్టుకొని వీళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు ఫేక్ వీడియోస్ తోటి? ఈ రోజున నువ్వు బాగున్నాళ్ళు బాగుంది అని అంటారు, తర్వాత మీ ఇద్దరికి ఈ డబ్బులు ఆఫర్ చేసింది అందుకని ఈ విధంగా చేస్తుంది అనేది మనం వింటూ ఉన్నాం. నిజంగా అదే జరిగిందనేది ఆవిడ మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది. ఆవిడ ఏం చెప్తుంది, గంట సేపు ఫోన్ మాట్లాడుకున్నావు అంటుంది. ఎందుకు మాట్లాడావు గంట సేపు నీకు ఇష్టం లేనప్పుడు? ఈ రోజున ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడావు? ఫోన్ నెంబర్లో ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఒకరు? నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు ఫోన్ నెంబరు? ఈ రోజున ఇలాంటి వీడియోస్ అని నువ్వు స్క్రీన్ రికార్డ్ చేసి బయటికి ఇవ్వటం వల్ల ఎవరి ద్వారా నువ్వు లబ్ధి పొందావు? ఎవరిని నువ్వు బెదిరించారా, భయపెట్టారా? ఎవరి వల్ల ప్రాణహాని ఉంది నీకు ఇప్పుడు? నీ బాబుకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వల్ల అనేది ఈ రోజున అందరికీ అర్థమవుతుంది. వాళ్లే బెదిరించి కావాలని ఏదైతే జనసేన టీడీపీ మధ్య కూటమిని విడగొడితేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని చెప్పిన విజయసాయి రెడ్డి మాటల్ని శత విధాల ఏదో ఒక విధంగా మనం ప్రయత్నం చేసి కూటమిని బద్దలు కొట్టాలి, వాళ్ళ ఐకమత్యాన్ని విడగొట్టాలి, వాళ్ళల్లో వాళ్ళకే చిచ్చు పెట్టాలి, ఇలాంటి ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా రాజకీయ రంగుపులిమి ఏ విధంగా వీళ్ళు సొసైటీల్ని భ్రష్టు పట్టించడానికి ఎంత నీచానికి దిగజారుతున్నారు. అంటే కూటమిని విడదీయడానికి ఇలా చేశారని మీరు చెప్తున్నారు కదండి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నా దళితులు, నా ఎస్సీ, నా మైనారిటీ అంటారు కదా, మరి ఇతను కూడా ఒక దళిత నాయకుడు. సో అతనిపైన ఇలాంటి తప్పుడు ఆరోపణ ఎందుకు చేయిస్తున్నారంటారు? అంటే ఎంత కూటమిని విడదీయాలన్నా సరే మరి అంత ప్రేమ ఉన్నటువంటి ఎస్సీ పైన ఎందుకు ఇంత కక్ష కట్టారు? ఇప్పుడు మీరు ఎక్కడో జనసేనలో ఉన్న ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద నా దళితుడు అనే భావన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు అని అంటున్నారు. ఆయన ఎవరో నీ ఎక్స్ పార్టీ ఎమ్మెల్యే, నీ సొంత పార్టీలో నువ్వు జగన్ అన్నంటే గొంతు కూడా కోసుకుంటానన్నా బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి? ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అతను అరెస్ట్ చేసి దాదాపుగా కొన్ని నెలల పాటు మరి ఆయన చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ 3rd డిగ్రీ ఏ విధంగా తీసుకున్నాను, ఏ విధంగా నేను ఇతరులను మాట్లాడాను, నేను మాట్లాడిన మాటలు తప్పు అని నాకు తెలిసి వచ్చాయని చెప్పి ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అలాంటి వ్యక్తి ఎవరి కోసం చేశాడు? జగనన్న కోసం చేశాడు. మరి నువ్వు వెళ్ళి పరామర్శించావా, పలకరించావా? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు ఈయన? కాకాణి గోవర్ధన్ రెడ్డినో లేకపోతే ఇంకో రెడ్డినో పలకరించడానికి వెళ్ళావు నువ్వు. మరి ఎందుకు నీవంటే ప్రాణం ఇచ్చే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ను కూడా అరగంటలో ఫినిష్ చేస్తానన్నా బోరుగడ్డ అనిల్ని నువ్వెందుకు వెళ్ళలేదు? మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు
నేను మీ అందరి కోసం నేనున్నాను అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి నీ సొంత కార్యకర్త కోసం నువ్వేం చేయలేకపోయావు. నీ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి కోసమే నువ్వేం చేయాలి. అలాంటిది ఈ రోజున నా ఎస్సీలు అని చెప్పి కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. కేవలం కేవలం రాజకీయం ఏదైతే ఆ రాజకీయ ముసుగు వేసుకొని ఇట్లాంటి ఆటలన్నీ ఆడుతున్నారో దాంట్లో వీళ్ళందరినీ పాముల్లాగా ఉపయోగించుకున్నారు, ఇన్క్లూడింగ్ ఈ రోజున ఈ వీణాతో సహా. అంటే ఈ విషయానికి సంబంధించి మరి జనసేన స్పోక్ పర్సన్ అనేటువంటి తాతంపూడి గారు కూడా మీడియా ముందు కూర్చొని, సో ఎవరైతే మరి శ్రీధర్ గారు వాళ్ళ మదర్ని కూడా కూర్చోబెట్టి సాక్షిలో ఇలా చెప్పుకుంటున్నారు కదా, నేనన్నా వస్తాను, మీ ఛానల్కైనా వస్తాను, మీకు అడిగే దమ్ముంటే చెప్పండి ఈ కేసులు ఎందుకు ఉన్నాయి అమ్మాయి మీద. ఈ అమ్మాయి మీద ఆల్రెడీ అంతకుముందు ఒక రౌడీ షీట్ లాగా అంటే ఒక రౌడీ లాగా ప్రవర్తించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బెదిరించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. తిరుపతిలో ఒక ఇల్లు కూడా ఉంది అమ్మాయికి. ఆవిడకి ఇల్లు లేదు, వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుండి ఆయన ఇల్లు ఖాళీ చేయకుండా ఆయన ఇబ్బందికి గురి చేస్తుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సందర్భం ఆయన చెప్పారు. నిన్న మీడియాలో చెప్పింది అది. ఆ ఇంట్లో ఎందుకున్నావు, వాళ్ళకి రెంట్ కట్టకుండా ఎందుకు ఇబ్బంది గురి చేసింది. మరి ఒకటి కాదు, ఈ రోజున ఆవిడ గురించి వస్తున్న వీడియోలు చూస్తుంటే అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యే పరిస్థితి. మరి ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిద్ది, ఏ విధంగా బెదిరించిద్ది, ఎంతమందిని ఇబ్బంది గురి చేసింది అంటే ఇప్పుడు ఈ రోజున ఆ అమ్మాయి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఏంటి నీ పర్సనల్ విషయాలు, ఇప్పుడు రాజకీయ జీవితం వేరు, పర్సనల్ లైఫ్ వేరు, ఈ రెండింటిని ముడిపెట్టినప్పుడు ఏం జరిగిద్ది. ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ధైర్యం లేక వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటివన్నీ కూడా మనం చిత్రాంగి మన రాజరాజ నరేంద్రుడి కథ ఉండిద్ది. రాజమహేంద్రవరం స్టోరీ ఏంటి, చిత్రాంగి అనే ఒక లేడీ తోటి ఏ విధంగా నడిచిందో చూసాం. తర్వాత లక్ష్మీ పార్వతి మహానుభావురాలు ఎవరు పంపించారో నందమూరి తారక రామారావు గారి ఈ రోజున ఆయన మన ముందు లేకుండా ఉండటానికి కారణం ఎలా అయిందో. ఒక మహిళ ఏమైనా చేయగలదు. సీత గీత దాటిందంటే ఏం జరిగింది, రావణాసురుడి వధ జరిగింది, యుద్ధకాండ జరిగింది. ఒక ద్రౌపది వస్త్రాపహరణం కానివ్వండి, మనం ఆడపిల్ల అతిగా నవ్వినా కూడా తప్పే. ఆ రోజున మైసభలో నవ్వింది ద్రౌపది, అదే కదా ఎక్కడదా తీసుకెళ్ళిందో. అంటే ఒక మహిళ సమాజంలో మంచికి చెడుకి రెండిటికి కారణమవుతుంది. కాబట్టి మహిళలు ముఖ్యంగా ఈ రోజున మహిళలను ఏదైనా కేసు పెడితే, ఏదైనా ఆరోపణ చేస్తే అయ్యో పాపం అన్యాయం జరిగింది ఆడపిల్లకి అనే రోజులు పోయాయి. ఈ రోజున లేవు ఆ రోజులు. ఈ రోజున ఈవిడ వైపు నుంచి కూడా ఆలోచించి ఈవిడేం చేసింది, ఈవిడ తప్పు ఎంత మేర ఉంది అక్కడ, మరి ఈవిడ ప్రమేయం లేకుండానే గంటలు మాట్లాడుకున్నారా, ఈవిడ ప్రమేయం లేకుండానే వీడియో కాల్ చేసి నువ్వు ఎందుకు ఆన్సర్ చేస్తావు, వీడియో కాల్ చేస్తే నీకు ఇష్టం లేనప్పుడు అంతే కదా, నీకు ఇష్టం లేదు, నిన్ను ఇబ్బందికి గురి చేశాడు, నీకు అభాషణలు చేయించాడని చెప్తున్నావు. నువ్వు ఏ విధంగా ఎంత నీచంగా దిగజారిపోయారంటే మహిళా వ్యవస్థ ఇంత దారుణంగానా, ఇంత నీచంగా చెప్పుకోవడానికి మీడియా ముఖంగా వచ్చి ఆ చెప్పే ఛానళ్ళకి కానీ చూయించే వాళ్ళకి కానీ ఆ డిబేట్లు చేసే ఆ ఈశ్వర్కి కానీ దాన్ని వత్తాసేసుకొచ్చిన ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ కొంచెం కాకపోతే కొంచెమైనా వెనక్కి తిరిగి ఆలోచించమనండి. ఏం జరిగింది, వీణ వైపు మనం మాట్లాడొచ్చా, ఇష్టపూర్వకంగానే జరిగిన విషయాలా, ఆరోపణలా, ఈవిడ ఎంతమందిని బలి చేయడానికి ఈ విధంగా డబ్బు దాహంతో మరి వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణలకి ఈవిడ గురి చేస్తుంది. 25 కోట్ల రూపాయలు కూడా డిమాండ్ చేసిందని చెప్పేసి మరి ఇన్ని విధాలుగా చూస్తూ ఉన్నప్పుడు సొసైటీలో మొన్నటి వరకు చీరల గోల, ఇప్పుడేమో ఇదిగో మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుందనేది. ఇక్కడ ఒకటే, రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది, ఎంత వాస్తవం. నువ్వు ఏ తప్పు చేయకుండా అవతల వ్యక్తులని తప్పు పట్టడం అనేది ఎంతవరకు సమంజసం. ఒకటైతే ఈ రోజున ఓన్లీ సాక్షి మీడియాకి నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు, అన్ని ఛానల్స్ని నువ్వెందుకు అప్రోచ్ అవ్వలేదు అంటే వాళ్ళు మాత్రమే నీకు సన్నిహితంగా ఉన్నారా, వాళ్ళు మాత్రమే నిన్ను ఈ రోజున తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టారా, ఎవరి చేతుల్లో పాముగా మారింది, ఎవరు వదిలిన బాణం ఈవిడ అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఏ విధంగానైనా సరే రాజకీయ లబ్ధి కోసం 2029లో ఎలక్షన్లో మళ్ళీ జగనన్న సీఎంగా చూడాలంటే ఏం చేయాలంటే కూటమిని విడగొట్టాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మర్చిపోయింది అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, మహానుభావుడు. ఇంకా గోరంట్ల మాధవ్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ ఎమ్మెల్యే ఆ రోజున ఎవరైతే సుధాకర్ బాబు ఇంట్లో పనిపిల్ల, ఆ అమ్మాయి మీద ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఆ అమ్మాయి ఆ వీడియో రికార్డ్ చేసి ఏ విధంగా పోక్సో చట్టం ఆ రోజున నమోదు చేశారు ఆవిడ మీద కేసు. మరి ఇంత నీచమైన పనులకు మీరు వరగట్టి ఆ రోజున ఏ విధంగా మనం చూసాం, వాళ్ళ వీడియోలన్నీ ఎంత దారుణంగా ఉన్నారు, ఎంత నీచంగా మాట్లాడారు.
ఈ రోజున ఈవిడ చేసే ఆరోపణలు ఏంటి, ఈ డబ్బు డిమాండ్ ఏంటి, ఇట్లాంటివి మనం ఎప్పుడూ చూడలేదు. ఈ రోజున వాళ్ళు ఆ రోజున ఏం చేశారు అనేది ఈ రోజున ఒకరితో ఒకరు పోల్చడానికి కూడా ఎక్కడ సంబంధం లేదు. అంటే ఒకటి, మీరు ఏ ఉద్దేశంతో ఇట్లాంటివి బయటకు తీయటానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాల్ని ఈ విధంగా బయటకు తీసుకొచ్చి ఏ లబ్ధి పొందటానికి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్ మీడియా ఈ రోజున పావులాగా ఉపయోగించుకుంటుంది. ఎంత ఘోరంగా ఉంది. ఈ రోజున వాళ్ళ పర్సనల్ విషయాలు బయటకు తీయటమే కాకుండా రాజకీయ లబ్ధి కోసం మీరు ఇంత నీచానికి పాల్పడ్డ మనం ఎప్పుడు కూడా కనీవిని ఎరగని విధంగా, అంటే ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా ఇంకో తరాలు కూడా చూడకూడదు ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు చెయ్యకూడదు. ఒకప్పుడు రాజకీయాలు ఎంత హుందాగా ఉండేవి. ఎంతవరకు పరిమితం నీకు? ఆ పార్టీకి, నీ నియోజకవర్గం, నీ ప్రజలు, మీరు చేసే పనులు, అభివృద్ధి, గతంలో మరి ప్రభుత్వం ఏం చేసింది, ఇంతవరకే ఉండాలి. అవును. ఈ రోజున ఫోన్ ట్యాపింగ్లు వింటున్నావా? ఆ ఎంత ఘోరంగా వాళ్ళ విషయాలన్నీ వింటూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుతూ హీరోయిన్లని మరి పెద్ద పెద్ద బడాబడా ఏదైతే ఈ గోల్డ్ షాపులు వర్తకులు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు డబ్బులు కొట్టేశారని, హైదరాబాద్ అంతా అదే కదా తెలంగాణ ప్రభుత్వం నడిచింది. మరి ఇలాంటివన్నీ కూడా అంటే రాజకీయాలు ఏ విధంగా తయారైనాయి, మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు వక్ర మార్గంలో ఉపయోగించుకుంటున్నారంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం వీణ, మరి అదేవిధంగా వాళ్ళ ఛానలు, వాళ్ళ పార్టీ, ఆ పేపరు, అవన్నీ కూడా ఏ విధంగా ఈ నీచమైన పనికి తెరలేపినాయి అనేది, మరి అట్లాంటి వ్యక్తులకు ఎలాంటి గుణపాఠం చెప్పాలనేది ఆ నియోజకవర్గ ప్రజలు ఈ రోజున వాళ్ళ ఎమ్మెల్యేకి ఏ విధంగా అండగా నిలబడతారు, మరి ఏ విధంగా మహిళలు కూడా ఏ విధంగా మరి ప్రవర్తించాలి, వాళ్ళు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ముఖ్యం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.